దోస్తులు వెల్కమ్ టు మై బతుకు బండి ఛానల్. నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్క రైతాంగానికి టీజీ ఆంధ్రప్రదేశ్ అందరికీ ఏపీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. అయితే ముఖ్యమైన విషయాలు ఏంటంటే ఇవాళ మొత్తం రైతు భరోసా మీద ముఖ్యంగానే మంచి ముచ్చని తీసుకొచ్చిన వీడియో చూస్తే మీకు అర్థమవుతాయి. కానీ నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు జర షేర్ చేయరి, లైక్ చేయరి, సబ్స్క్రైబ్ చేసుకోరి. దయచేసి మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. మన మ్యాటర్ చూద్దాము. రెండు ముచ్చట్లు చెప్పి మ్యాటర్కి వెళ్ళిపోదాము. అయితే రైతు భరోసా స్కీము మొన్నదాకా సంక్రాంతి కనుక మనకి ఇస్తారట. 15,000 నుంచి 12,000కు 3,000 దించింది. మరి కొత్తగా స్కీమ్ ఏం తెచ్చిందంటే మనకి ఎవరైతే అరుగులు భూమి సాగు చేస్తే ఎన్ని ఎకరాలకు సాగు చేస్తారో భూమి దానికి ఇస్తారట. నాకు వచ్చిన డౌట్ ఏంటంటే ఇప్పుడు మనం వర్షాకాలం పండినంత యాసంగి పంటలు పండవు. కొంత భూమి 3 ఎకరాలు ఉంటే 2 ఎకరాలు వేసుకుంటాం, 2 ఎకరాలు ఉంటే ఎకరం వేసుకుంటాం. అయితే ఈ కడమ భూమికి రైతు భరోసా ఇస్తారా ఇయ్యరా? ఇప్పుడు 3 ఎకరాలు ఉంటే 2 ఎకరాలు పొలం వేస్తాం కదా, ఎకరం భూమి బీడే ఉంటుంది. అయితే సాగు చేసే భూములకంటే ఆ భూమి మనం సాగు చేస్తలేం, నీళ్ళు లేక నాటేసుకోము. ఆ భూమికి మనకు రైతు భరోసా వస్తుందా అనేది మ్యాటర్. ఈ మ్యాటర్ మనకు అర్థం కావాలంటే ఈ వీడియో మొత్తము లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. ఖచ్చితంగా అందరికీ ఉపయోగపడే వీడియో. దయచేసి చెప్తున్న వీడియో లాస్ట్ వరకు చూసి మనము డిసైడ్ కావాలా ఏంది అనేది మీకు అర్థమవుతుంది ముచ్చట. మరి లాస్ట్లో మళ్ళీ కలుద్దాం ముచ్చట్లు మీకు. నమస్కారం దోస్తులు, వెల్కమ్ టు బతుకు బండి ఛానల్. సంక్రాంతి కనుక రైతు భరోసా పూర్తి వివరాలు ఇక ఉన్నాయి, లోపల ఉన్నాయి పూర్తి వివరాలు. సంక్రాంతి కనుక మనకు రైతు భరోసా ఇస్తారట. మరి ఈ మ్యాటర్ ఏందో మొత్తం చూద్దాం. రైతు భరోసా రైతు స్కీమ్ పట్టాలెక్కబోతుంది. దీనిపై ప్రభుత్వం ఇప్పటికే ప్రకటన చేసింది. అయితే స్కీమ్ అమలుపై కొన్ని సందేశాలు వ్యక్తమవుతున్నాయి. కొత్తగా దరఖాస్తులు ఉంటాయా? సాగు చేస్తేనే డబ్బులు ఇస్తారా? సాగు యోగ్యత ప్రతిపాద ఇంకా ఏంటి వంటి ప్రశ్నలు తెరపై వస్తున్నాయి. సుశీరావులో ఎట్టకేలకు రైతు భరోసా పట్టాలెక్కబోతాడా స్కీమ్. మరి మనకు సంక్రాంతి కానుకగా రైతు భరోసా స్కీమ్ జనవరి 26 నుంచి ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఈ స్కీమ్ అమలుపై ప్రాథమిక కొన్ని సందేశాలు ప్రధానంగా తెరపై వస్తున్నాయి. మొన్నటి కేబినెట్ భేటీ తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియాలో మాట్లాడుతూ రైతు భరోసా స్కీమ్పై కీలక నిర్ణయాలు వెల్లడించారు. సాగు యోగ్యత భూములకి పంట పెట్టుబడి సాయం అందజేస్తామంటూ ప్రకటించారట. సోషరావుల్లో సాగు యొక్క భూమికి రైతు భరోసా వస్తుందట. మరి చూద్దాము. రైతు భరోసా స్కీమ్ 8 ప్రధాన అంశాలట. రైతు భరోసా కార్యక్రమంలో భాగంగా వ్యవసాయ యోగ్యమైన భూములన్నిటికీ రైతు భరోసా సాయం అందజేస్తారని ప్రభుత్వం చెప్పింది. ఎలాంటి పరిస్థితులు లేకుండా అమలు చేస్తామని ప్రకటన చేసింది. అయితే వ్యవసాయ యోగ్యమైన భూములకు ఎలా గుర్తిస్తారనేది ప్రధాన ప్రశ్నగా మారింది. సాగు యోగ్యత విషయం కొత్త సాగు చేయడం వేరు. సాగు యోగ్య ఉంటే రైతు భరోసా దక్కుతుందా అనేది కూడా మరో ప్రశ్నగా ఉంది. ఉదాహరణకు రైతు 3 ఎకరాల పొలం ఉంటే 2 ఎకరాల మాత్రమే సాగు చేస్తున్నారు. మరో ఎకరం సాగు యోగ్యత ఉన్నప్పటికీ సాగు చేయడం లేదు. ఖరీదైన నగదు 2 ఎకరాలకే పంట పెట్టుబడి సాయం అందుతుందా? 3 ఎకరాలకు ఇస్తారా అనేది తెలిసి ఉంటుంది. రైతు భరోసా కోసం మళ్ళీ దరఖాస్తు చేసుకుంటారా? గతంలో సేకరించే వివరాలు మరికి చెల్లింపు. ఈ రైతు భరోసా జనవరి 26 నుంచి ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ తేదీ నుంచి రైతు ఖాతాల్లోకి డబ్బులు జమ చేసే అవకాశం ఉంటుంది. ఈ తేదీలోపే అర్హులైన రైతులు ఎలా గుర్తిస్తారో అదే సందేశం కూడా రైతు ఖాతాల్లో వ్యక్తం చేశారు. వ్యవసాయ యోగ్యం ఉన్న భూములకు వివరాలు సంబంధించిన రెవెన్యూ అధికారులు గ్రామాలు సరిగా సమాచారాన్ని సేకరిస్తారని ప్రభుత్వం తెలిపింది. ధరణి లోపల కారణంగా గతంలో కొంతమందికి ఈ రకంగాను రైతు బంధు నిధులు అందాయి పేర్కొంది. ఇలాంటి భూములు చెక్ పెట్టాలని సర్కారు నిర్ణయించింది. ఈ కార్యక్రమంలో ఎలా ఉండబోతుంది అనేది కూడా దీనిపై చర్చగా మారింది. అదనపు పన్ను చెల్లించే వారు కూడా రైతులు ఉంటారు. అయితే వీరికి పంట పెట్టుబడి సాయం అందుతుందా లేదా దాని విషయంలో ప్రస్తుత
కావాల్సి ఉంది. భూమికి మరో కూలి రైతు, కౌలు రైతులు ఉంటేనే అసలు రైతుకు పంట పెట్టుబడి సాయం ఇస్తారా, లేక కౌలు రైతులు చేసుకున్న రైతుకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద పథకం సాయం అందజేస్తారా అనే విషయంపై కూడా సందేశం నెలకొంది. ప్రశ్నలే కాకుండా మరికొన్ని అంశాలు కూడా తెరపై వస్తున్నాయి. అయితే ఈ ప్రభుత్వం పూర్తి స్థాయి మార్గదర్శకాలను వెల్లడించేందుకు కసరత్తు చేస్తుంది. ప్రస్తుతం కేబినెట్ నిర్ణయాలు మాత్రం తీసుకున్న రేకపో గుడ్ న్యూస్ లైన్స్ అనేకంగా ప్రకటించారు. మార్గదర్శకాలు వస్తే రైతు అమలు మరింత ప్రశ్న వచ్చే అవకాశం ఉందట. సోషల్ మనం ఎవరైతే రైతు భరోసా అది భూమి కౌలు రైతులకు కానీ రెవెన్యూ అధికారుల భూమి మనం కౌలుకు చేస్తే వాళ్ళకి ఇస్తారా ఇయ్యరా అనేది క్యాబినెట్ భేటీలో చర్చిస్తారట. చర్చించి దానిపై మనకు అప్డేట్ ఇస్తారా ఇయ్యరా అనేది చూద్దాం. రైతు భరోసా స్కీమ్ చూసిరుగా చూస్తున్నాం. మన అప్డేట్ ఎట్లా ఉందంటే, సాగు చేస్తే భూమికి కూడా రైతు భరోసా ఇస్తామని మన ప్రభుత్వం నిర్ణయించింది. అయితే సాగు చేసే భూములకు 12,000 రూపాయలు, ఎకరానికి 6,000 చొప్పున 2 విడతలే కాబట్టి మనకు 12,000 రూపాయలు మన అకౌంట్లోకి జమ కాబోతున్నాయి. దీని మీద కౌలు రైతులకు కూడా ఇలా మ్యాటర్ ఉంది. నేను ఫస్ట్ చెప్పిన కౌలు రైతులకు కూడా సంవత్సరానికి 12,000 రూపాయలు అకౌంట్లోకి జమ అయినది మన ప్రభుత్వము. అయితే మనకు మెయిన్ వచ్చేసి మాత్రం ఈ సంక్రాంతికి రైతు భరోసా మన అకౌంట్లోకి పడాల్సిందే ఖచ్చితంగా. ఈ డిసిషన్ మాత్రం మన రేవంత్ రెడ్డి గారు తీసుకున్న ముఖ్యమైన ముచ్చటిది. దయచేసి చెప్తున్నా, అందరికీ రైతు భరోసా వస్తుంది. సంక్రాంతి పండుగ మనకు పండుగ లెక్క జరుపుకుందాము. రైతులను నారా చేయకూరు సారు. రైతు భరోసా మాత్రం ఖచ్చితంగా సంక్రాంతి పండుగకు మా అకౌంట్లోకి జమ చేయుర్రి. మేము మాత్రం అప్పులు కుప్పలు తెచ్చి భూమి దున్నుకుంటూ నాట్లు వేసుకుంటున్నాం. మీ అప్పుల బాధ తీరాలంటే మీరు మాకు రైతు భరోసా ఇస్తేనే ఎంతో కొంత సాయం చేసిన అట్టు మాకు ఉంటుంది. సరైన దోస్తులు మా వీడియో నాకు చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోరి. మళ్ళా కలుద్దాం రేపటి ముచ్చట్లల్లా.